ఓం శనేశ్చరాయ నమః. ఛాయా మార్తాండ సంభూతం రవిపుత్రం యమాగ్రజం. అని మనం శనీశ్వరుని అనేకమైనటువంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం. యమాగ్రజం యముడికి అన్నగారైన, అలాగే ఛాయాకి సూర్యదేవునికి పుట్టినటువంటి వాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం రవి ఈ యొక్క తం నమామి శనేశ్వరం అంటూ మనం పెడతాం కదా. అందువల్ల ఈ శని ఇప్పుడు మనకి ఎక్కడున్నాడండి? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని బక్రించి మీనరాశిలో ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మేధావులకి, ఆ తర్వాత బుర్ర ఉపయోగించి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు అన్నిటికి కూడా చాలా భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువలన మనం కనుక గమనించినట్లయితే చిన్నజీర స్వామి ఇప్పుడు మన కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అలాగే జ్యోతిర్మయ పీఠం ద్వారకలో మరి ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఈ యొక్క జగద్గురువులైనటువంటి అవిముక్తానంద భారతి గారు ఆయన ఇరుక్కున్నారు. కాంట్రవర్సీలే ఏముండవు. కాబట్టి ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పీఠాధిపతులు, బాగా ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వివాహాలు, ఇప్పుడు విజయ దేవరకొండను మనం కనుక తీసుకున్నట్లయితే అదే శని అతనికి మేలు చేసింది. శని మహాదశ, శనిలో శని జరుగుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం అతనిది, మిథున రాశి. మరి రష్మిక మదన్నది ఏంటండి? మరి స్వాతి నక్షత్రం తులారాశిది. మరి వీరిద్దరికి కూడా వివాహం చేసింది. మన వాడికి రవి, శుక్ర, తర్వాత గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి రాహుతో కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా మిగతా గ్రహాలను వదిలేసేయండి, శుక్ర గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మనకి శని దృష్టి ఉండడం వల్ల మనకి తనకి వివాహం జరిగింది, మంచిగా ఇదైంది. మరి ఆ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు అందరికీ కూడా ఈ ఐరన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేశారు. ఇప్పుడు మనం కనుక కవిత గారిని తీసుకుంటే మరి జాగృతి బీఆర్ఎస్ కవిత, కేసీఆర్ గారి అమ్మాయి, క్లీన్ షీట్ వచ్చింది టెక్నికల్ ఇష్యూస్లో. ఆ లెక్కర్ స్కామ్లో ఆమె నిర్దోషి అని ప్రకటించడం జరిగింది. శని మహర్దశలు శని దృష్టిలో ఉండడం వల్ల. కాబట్టి శనీశ్వరుడు కేవలం మనకి హాని చేస్తాడు అనేటటువంటి భయం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనము పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాల కారణంగా గురుదోషణలు, దైవ దోషణలు, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, మరి పేదవారికి మనం సహాయం చేయకుండా మూర్ఖంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల ఈ శని తన యొక్క డ్యూటీ తాను చేస్తాడు. శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు, మరి మెచ్చుకునేటటువంటి వాళ్ళని మెచ్చుకుని ఇవన్నీ ఇస్తాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బనగానపల్లి మఠం, వీరబ్రహ్మేంద్ర మఠానికి వాళ్ళ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఈరోజు ప్రతాపరుద్ర అతన్ని, వాళ్ళ అమ్మాయి పెద్ద అతన్ని పీఠాధిపతిగా చేశారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కృతమైపోయి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మనకి ఏ రాశుల వారికి శని అనుకూలంగా ఉంటాడో ఆ యొక్క రాశులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏవైతే అనుకూలంగా లేవో వాళ్ళకి మరి దెబ్బతీస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు నడుస్తున్నాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. మరి వీటి కారణంగా మనకి శని మీనరాశిలో ఉండడము, వీళ్ళంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చూసి చెప్పేటటువంటి రాశిఫలాలు, ద్వాదశ రాశిఫలాలు. అసలు మీ జాతకంలో శని ఎంత ఇంటెన్సిటీ, ఎంత ప్రభావం, దుష్ఫలితాలను ఇస్తాడు,
ఎంత ప్రభావము దుష్ఫలితాలని ఇవ్వడు. ఈ విధంగా మనకి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు పెళ్ళి ఈ యొక్క సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు, ఇలాంటివన్నీ కూడా శుభాలే కాకుండా అశుభాలే, యాక్సిడెంట్లు. ఇప్పుడు సింహరాశి వారికి ఏం జరిగిందండి? సింహరాశి మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి మరి బైక్ మీద వెళుతుంటే అవతలవాడు బైక్ మీద వచ్చేసి గుద్దేశాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి వైద్యం జరగాలి కదండి. మరి ఈ ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి కొంతకాలమే కదా చేయించగలుగుతారు. మరి చూసి కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం ఇలా చేస్తున్నాడు, ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇది కూడా శని ప్రభావం. లేకపోతే వివాహాలకి ఈ గృహప్రవేశాలకు అసలే ఇది మనం ఏం కాలం అండి ఇది, ఈ యొక్క ఎండాకాలం. ఈ కాలంలో గృహప్రవేశాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి చూద్దామని చెప్పేసి మన వాళ్ళంతా బంధువులు, అక్కగారింటికి తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు వెళితే ఏమైందండి? మరి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగి అరకిలో వెండి, 1,50,000 డబ్బు ఇవి దొంగిలించారు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ పొద్దున్న రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు. ఎందుకంటే వెండి రికవరీ చేయాలి, పైనుంచి క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించుకోవాలి. ఏసీపీ, డీసీపీ కాన్ఫరెన్సుల్లో, సిపి కాన్ఫరెన్సుల్లో చూపించాలి ఇవన్నీ కూడా. సో ప్రెజర్ ఉంటుందని ఈ విధంగా కేసు తీసుకోవట్లా. అయితే ఈ విధంగా ఇవన్నీ ఎందుకు? బంగారం రేటు పెరుగుతుందని యూట్యూబ్లో పండితులంతా కూడా మరి దొంగ భూములు చూపించి 5 లక్షలు అయిపోతుంది అని చెప్తే కొన్నారు. మొన్న ఇటీవల వైజాగ్లో బంగారం కోసం ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి ఆ బంగారం కొనడం కోసం పీక కోసేసాడు. చూశారు కదా మీరు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనొద్దు ఎవరు కూడా. పేదవాళ్ళ యొక్క ఖర్చు అనేటటువంటిది బాగా పడుతుంది, శాపం అనేటటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. పూర్తిగా ఏమి కావాలో అన్నీ కూడా, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఇక ద్వాదశ రాశి వారి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారిగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి ఆదాయం బాగా పెరిగిపోతుంది. సూర్యగ్రహణాలు వచ్చేసినాయి. ఇప్పుడు మనకి చంద్రగ్రహణం వచ్చేసింది. ఇప్పుడు కేతుగ్రస్తం పబ్బా నక్షత్రం 2వ పాదంలో పట్టింది. అయినా సరే కూడా మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఏ గ్రహణమో ఆపలేదు. ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. మిథున రాశి వాళ్ళంతా కూడా ధన ఆదాయం పెరిగిపోతుంది. అయితే 24 అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత మీ ఇల్లంతా చుట్టాలతో నిండిపోద్ది. కాబట్టి ఖర్చు అధికంగా ఉంటుంది. అయితే అత్తగారులు, ఆడపడుచులతో కిటకిటలాడిపోద్ది మీ ఇల్లు. అయితే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా విదేశీ పర్యటనలు మీరు చేస్తూ ఉంటారు. విదేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క సోదరులందరూ కూడా మీకు తప్పకుండా, మీ యొక్క అక్కా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా మీకు సఖ్యత అనేటటువంటిది గతంలో చెడిపోయింది. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో కాస్త మళ్ళీ అందరూ దరిచేరడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మీరందరూ కూడా ఆదినారాయణ పూజ చేయడం ద్వారా తప్పకుండా ఆర్థిక నారాయణలాగా గొప్పవాళ్ళు అవుతారు మీరంతా కూడా. కాబట్టి ఈ అందరికీ కూడా తిరుపతి వెళ్ళాలి, సింహాచలం వెళ్ళాలి, ఆదినారాయణ దర్శించుకోవాలి అని తెగ అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరందరూ కూడా నూతన వస్త్రాలు కొనుక్కుంటారు. నల్లని చెక్స్ బట్టలు, గ్రీన్ చెక్స్ బట్టలు, ఇలాంటి బట్టలు మాత్రమే నూతన వస్త్రాలంకరణలు కొనుక్కుంటారు. ఎక్కువ అవే ఇష్టపడతారు. బంగారం, కొత్త బంగారం కొంటారు, వెండి కొంటారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. చేపల రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు డెవలప్మెంట్ అనేటటువంటి జరుగుతాయి. లాభాల బాటలో నడుస్తారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత మీకు అందరికీ కూడా రాహు మకర రాశిలోకి వచ్చి అష్టమ రాహుపు గ్రహ ప్రభావం వలన కాస్త మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి అప్పుడు ఎక్కువగా అవుతాయి. మీ తండ్రి గారికి, తర్వాత మీ పితృ సంబంధమైనటువంటి బంధువులకి అనారోగ్యం పాలై వాళ్ళ ఆస్తులు మీకు కలవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని
ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి ఆదివారం నాడు దానం చేసుకోండి. ఉదయం 6 గంటలకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోండి. ఆ అమ్మవారి యొక్క పూజ జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.